హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 7,000 కోట్లలో ఇప్పటివరకు ఎవరెవరికి జమ అయ్యాయి ఈ నిధులు అరియర్స్ అయితే, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది, అలాగే మిగిలిన వారికి ఎప్పటిలోపు జమ అవుతాయి అనేటటువంటి పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ అందరికీ ఎంతో కాలంగా వేచి చూస్తున్న శుభవార్తను ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం సుమారు 7,358 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేస్తూ అత్యంత కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఈ భారీ నిధులతో ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్ బకాయిలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ 7,358 కోట్ల రూపాయల పంపిణీ ఏ విధంగా జరుగుతోంది? ఎవరికి ఇప్పటికే డబ్బులు అందాయి? ఇంకా ఎవరికి అందాల్సి ఉంది? అనే పూర్తి వివరాలను మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా సుమారు 1848 కోట్ల రూపాయల అమౌంట్‌ను ఇప్పటికే మార్చి నెల చివరలో అంటే మార్చి 30, 31 తేదీలలో ఉద్యోగుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. ఈ నిధులు విడుదల వల్ల వేలాది మంది ఉద్యోగులకు తమ సొంత అవసరాల కోసం దాచుకున్నటువంటి పీఎఫ్ నిధులను వాడుకునే అవకాశం అయితే కలిగింది. దీంతో పాటుగా గ్రూప్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కింద చెల్లించాల్సినటువంటి 76 కోట్ల రూపాయల బకాయిలను కూడా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. అంటే ఇప్పటికే దాదాపు 1924 కోట్ల రూపాయల మేర చెల్లింపులు పూర్తయ్యాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రస్తుతం ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ గ్రాట్యుటీ చెల్లింపులు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది అత్యంత ముఖ్యమైన ఆర్థిక వెసులుబాటు. దీనికోసం ప్రభుత్వం ఏకంగా 3,411 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ గ్రాట్యుటీ సొమ్ము నిన్నటి నుండే పెన్షనర్ల ఖాతాలో జమ అవ్వడం ప్రారంభమైంది. ఈ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది మరియు రేపటిలోపు అర్హులైన అందరికీ డబ్బులు క్రెడిట్ అయిపోతాయి. అలాగే 2024 జనవరి తర్వాత పదవీ విరమణ పొందిన వారికి ఈ విడతలో ప్రాధాన్యత లభిస్తోంది. కాబట్టి ఆ సమయంలో రిటైర్ అయిన వారు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిల గురించి కూడా స్పష్టత వచ్చింది. మొత్తం 7,358 కోట్ల రూపాయలలో పైన చెప్పినవి పోను మిగిలిన మొత్తంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు సుమారుగా 1,800 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వీటితో పాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి సంబంధించి అదనపు సరెండర్ లీవ్‌ల బకాయిలు 2,203 కోట్ల రూపాయల పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ 2 రకాల చెల్లింపులను కూడా ప్రభుత్వం వదిలిపెట్టకుండా మరో వారం రోజులు, మరో 3 వారాల్లోనే పూర్తి చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 11వ తారీఖుకల్లా పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పైసా కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాల్లో చేరుతుందని అధికారులు గట్టిగా భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మన మిత్రులు కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మిత్రుడు తాను నవంబర్ 2018లో పదవీ విరమణ చేసినానని, తనకు అప్పట్లో 12,00,000 రూపాయల గ్రాట్యుటీ మాత్రమే వచ్చిందని, ఇప్పుడు పెరిగిన పరిమితి ప్రకారంగా మిగిలిన 4,00,000 వస్తాయా అని అడిగారు. దీనికి సమాధానం ఏమిటంటే, మీరు రిటైర్ అయిన 2018వ సంవత్సరం గ్రాట్యుటీ గరిష్ట పరిమితి సీలింగ్ 12,00,000 రూపాయలుగా మాత్రమే ఉండేది. కాబట్టి పాత నిబంధన ప్రకారంగా మీకు అందాల్సినటువంటి ఆహ్, పూర్తి మొత్తం అప్పుడే అందింది. ఇప్పుడు అదనంగా వచ్చే అవకాశం ఏం లేదు. ప్రభుత్వం కొత్తగా పెంచిన గ్రాట్యుటీ పరిమితులు కేవలం జీవో విడుదలైన తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి. అలాగే పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారు తమ సరెండర్ లీవ్‌ల డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. సో, మీ అందరికి కూడా సంబంధించి 223 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారంగా ఈ నెల 10వ తేదీలోపు పోలీస్ వారికి సరెండర్ లీవ్స్ అమౌంట్ ఖచ్చితంగా జమ అయ్యే అవకాశం ఉంది. సో, ప్రస్తుతం కేవలం గ్రాట్యుటీ బిల్లుల సర్దుబాటు మాత్రమే జరుగుతోంది. అది పూర్తవ్వగానే పోలీస్ మరియు ఇతర పెండింగ్ బిల్లుల వైపు మొగ్గు చూపుతాయి. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జూలై 2024లో పదవీ విరమణ చేసిన పెన్షనర్లు తమ బిల్లుల గురించి ఆందోళన చెందుతున్నారు. కొందరు మిత్రులు అక్టోబర్‌లో బిల్లులు పంపినప్పటికీ ఇంకా జమ కాలేదని అంటున్నారు.
ప్రభుత్వం 10వ తారీఖు లోపు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులను పూర్తి చేస్తామని చెప్పింది కాబట్టి, జూలైలో రిటైర్ అయిన వారికి కూడా ఈ గడువులోనే డబ్బులు అందే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ జూలైలో రిటైర్ అయిన పెన్షనర్లలో ఎవరికైనా ఇప్పటికే ఈ మొత్తాలు జమ అయ్యి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియచేయండి. తద్వారా మీ తోటి మిత్రులకు ఒక స్పష్టత అయితే వస్తుంది. మరియు వారిలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. సో మార్చి 31, 2025 లోపు పెండింగ్‌లో ఉన్న అన్ని గ్రాట్యుటీ మరియు ఇతర ప్రధాన బిల్లులను క్లియర్ చేయాలనేదే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు ఒక ఎత్తు అయితే రాబోయే 2, 3 రోజుల్లో జరగబోయే 2,000,00,00,000 పైచిలుకు చెల్లింపులు మరో ఎత్తు. కాబట్టి అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు మరియు పోలీస్ శాఖ సిబ్బంది ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ నెల 10వ తారీఖు లోపు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రూ. 7,358,00,00,000 పంపిణీ ప్రక్రియ సంపూర్ణంగా ముగుస్తుంది. మీ వ్యక్తిగత ఖాతాలను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. మరియు ఏదైనా అప్డేట్ ఉంటే తోటి వారితో అయితే పంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.